వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ సిలబస్ అనేది కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. అలాగే మీకు రీజనింగ్లో 30 అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి 30 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో నేను ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డిలో అనేది పూర్తిగా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎనాలజీ. ఈ టాపిక్ నుంచి మనకి 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎనాలజీలో కొన్ని టైప్స్ ఉంటాయి. ఎనాలజీ కెన్ బి లెటర్ బేస్డ్ ఎనాలజీస్ ఉంటాయి, లెటర్ అండ్ నెంబర్ బేస్డ్ ఎనాలజీ ఉంటుంది, మీనింగ్ బేస్డ్, జీకే బేస్డ్, ఇమేజ్ బేస్డ్ అండ్ బేస్డ్ ఆన్ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్. సో ఇన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట ఎనాలజీలో. ఈ టైప్స్ అన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే లెటర్ బేస్డ్ ఎనాలజీ. సో లెటర్ బేస్డ్ ఎనాలజీలో సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లెటర్ అండ్ నెంబర్ బేస్డ్ ఎనాలజీలో సో ఒక నెంబర్ ఉంటుంది, లెటర్స్ ఉంటాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీనింగ్ బేస్డ్ ఎనాలజీలో ఇటువంటి క్వశ్చన్ డాక్టర్ పేషెంట్ సూట్ అయితే టీచర్ దేనికి సూట్ అవుతుందంటే స్టూడెంట్కి సూట్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఎనాలజీలు. ఇవన్నీ కూడా గ్రూప్ డిలో ఇచ్చిన క్వశ్చన్సే అనమాట. నెక్స్ట్ జీకే బేస్డ్ క్వశ్చన్స్. ఢిల్లీ ఇండియా అయితే టోక్యో ఏమవుతుందంటే జపాన్. సో ఇలాంటి జీకే బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎనాలజీలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే బేస్డ్ ఆన్ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్. కౌ మామూలు అయితే స్పారో ఏమవుతుంది. స్పారో అంటే ఒక బర్డ్ నేమ్ అనమాట. సో అది బర్డ్ గ్రూప్కి చెందింది. గ్రూప్స్కి సంబంధించిన ఎనాలజీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మామూలు అంటే పాలు ఇచ్చి గుడ్లు పెట్టని యానిమల్స్ని మామూలు గ్రూప్కి చెందినవిగా పరిగణిస్తారనమాట. నెక్స్ట్ సిరీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సిరీస్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. అవి ఆల్ఫాబెటికల్ సిరీస్, నంబర్ సిరీస్, మిక్స్డ్ సిరీస్, అలాగే జనరల్ నాలెడ్జ్ సిరీస్. సో ఇన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైప్స్ అన్నీ మనము నేర్చుకున్నట్లుగా అయితే మనకి సిరీస్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే నెంబర్ సిరీస్లో నెంబర్స్ గురించి క్వశ్చన్స్ అనేవి, నెంబర్ సిరీస్ పైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ సిరీస్ అంటే దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ సిరీస్. సో జనరల్ నాలెడ్జ్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే. మరీ ఎంత సింపుల్గా ఇచ్చే అవకాశం ఉండదు, కొంచెం హార్డ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది అంతే. మరీ హార్డ్ ఏమి ఉండవు క్వశ్చన్స్, సింపుల్గానే ఉంటాయి కానీ ఎంత సింపుల్గా ఉండవు. ఈ శాంపిల్ కోసం మీకు నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోడింగ్ డీకోడింగ్. మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ కోడింగ్ డీకోడింగ్లో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ బై లెటర్ షిఫ్టింగ్, అలాగే లాంగ్వేజెస్కి సంబంధించినవి, అలాగే వర్డ్కి సంబంధించినవి, ఆపరేషన్ బేస్డ్ ఆన్ ప్లేస్ వాల్యూస్కి, కోడింగ్ బై ఎనాలజీ. సో ఇన్ని మోడల్స్ ఉంటాయన్నమాట కోడింగ్ డీకోడింగ్లో. సో ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ బై లెటర్ షిఫ్టింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. క్యాట్ ఈజ్ కోడెడ్ హ్యాజ్ FTW, హౌ ఈజ్ డాగ్ కోడెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. స్కై ఈజ్ కోడెడ్ బ్లమ్ అండ్ ట్రీ ఈజ్ కోడెడ్ హ్యాజ్ ఫెరో, హౌ ఈజ్ కోడెడ్ బ్లూ అని అడుగుతున్నారు. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోడింగ్ లెటర్ ఆఫ్ ఏ వర్డ్ గురించి. సో B = 2, A = 1, T = 20, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్యాట్. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి గ్రూప్ డిలో అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ప్లేస్ వాల్యూ. డాగ్ ఈజ్ కోడెడ్ 4, 15, 7, హౌ ఈజ్ క్యాట్ కోడెడ్. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోడింగ్ డీకోడింగ్లో మనకి గ్రూప్ డిలో వచ్చిన కొన్ని మోడల్స్ అనమాట. సో వీటికి మించి ఇచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్ కోడింగ్ బై ఎనాలజీ. బుక్ ఈజ్ కోడెడ్ పేపర్, హౌ ఈజ్ పెన్ కోడెడ్. సో ఈ క్వశ్చన్స్ కూడా మనము ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పజల్. ఈ పజల్స్ నుంచి మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పజల్స్లో మనకి 3 to 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పజల్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. క్వాంట్ బేస్డ్ పజిల్స్, లాజికల్ పజిల్స్,
అలాగే లాజికల్ పజిల్స్లో చూసుకున్నట్లయితే ఈక్వేషన్ ఇన్సర్ట్స్, అంటే ప్లస్ అండ్ మైనస్ వాల్యూస్ మార్చేసి మనకి ఆన్సర్ తెమ్మంటాడు కదా, అవి ఈక్వేషన్ ఇన్సర్ట్స్ అంటారు. నెక్స్ట్ బాడ్మాస్ రూల్కి రిలేటెడ్గా ఉండేవి ఇస్తుంటాడు. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో మనకి సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, లీనియర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అలాగే స్కెడ్యూలింగ్ గురించి, డబల్ లైనప్ గురించి, క్లాక్ అండ్ క్యాలెండర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, వీటి నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్ నుంచి మనకి దాదాపుగా 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్లో మనకి లాజిక్ ఆర్డరు, డిక్షనరీ ఆర్డరు, రివర్స్ డిక్షనరీ ఆర్డరు, సో ఇవన్నీ కూడా కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే సీక్వెన్స్కి సంబంధించి లాజికల్ ఆర్డర్ ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారంటే ఇక్కడ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ అని ఇచ్చాడు. చైల్డ్, అడల్ట్, బేబీ, టీనేజర్, ఓల్డ్ ఏజ్. సో దీన్ని మనకి ఒక అరేంజ్ చేయమంటారు అనమాట. లాజికల్ ఆర్డర్లోకి ఒక ఆర్డర్లోనికి అరేంజ్ చేయాలి. ఫస్ట్ బేబీ తర్వాతే కదా చైల్డ్ అవుతుంది, చైల్డ్ తర్వాత టీనేజర్ తర్వాత అడల్ట్ తర్వాత ఓల్డ్ ఏజ్. సో ఇలాంటి సీక్వెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మోడల్ అనేది ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్ అనే టాపిక్కి సంబంధించిన మోడల్. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్, మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చేస్తుంటాడు అనమాట ఈ డిక్షనరీ ఆర్డర్ నుంచి. సో డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, టైగర్, యాపిల్, ఎలిఫెంట్, బాల్. సో ఫస్ట్ డిక్షనరీలో మనకి ఆల్ఫాబెట్స్ A to Z స్టార్ట్ అవుతాయి కదా, ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్తో ఎండ్ అవుతాయి. సో ఇక్కడ డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటి, మనకి ఇందులో ఫస్ట్ యాపిల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ యాపిల్, తర్వాత B బాల్ వస్తుంది, తర్వాత ఈ ఎలిఫెంట్, T టైగర్. సో ఈ విధంగా ఇవి సింపుల్గా ఉన్నాయి, ఇవి జస్ట్ శాంపిల్ క్వశ్చన్స్ మాత్రమే, కొంచెం డెప్త్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో రివర్స్ ఆర్డర్ అంటే ఫస్ట్ జెడ్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్కి ఏదో రావాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్లో మరొక మోడల్ ఏంటంటే ఐడెంటిఫై ద లెటర్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఎట్ 2, 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు, వాట్ ఈజ్ ఎట్ 2, 3 అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కాలమ్స్ ఇచ్చాడు, అలాగే రోస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2, 3 ఉంది కదా, సో ఇక్కడ 2ని మనము ఎలా తీసుకోవాలి, రోగా తీసుకోవాలి, అలాగే 3ని కాలమ్గా తీసుకోవాలి. ఇవి రోస్, ఇవి కాలమ్స్, అర్థమవుతుందా? సో ఇక్కడ 2 అంటే ఏంటి, ఈ రో అనమాట. 2 అంటే ఈ రో, కాలం అంటే 3 ఇచ్చాడు, 3 అంటే ఈ కాలం. అక్కడ మనకి ఇక్కడ ఏముంది, ఎఫ్ ఉంది. 2 రోలో 3 కాలంలో ఏముంది, ఎఫ్ ఉంది. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ని గెస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్ అనే టాపిక్ నుంచి రావటం జరుగుతుంది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీని నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, 3 మార్క్స్. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి 5 to 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, అసెంబుల్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, హైడెన్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్స్, క్యూబ్స్ అండ్ డైస్. సో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, మిస్సింగ్ టర్మ్స్, కౌంటింగ్ ఫిగర్స్. సో వీటి నుంచి మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి పర్టికులర్గా ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఈ టాపిక్స్ మీరు చదివితే సరిపోతుంది, 5 to 7 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో క్లాసిఫికేషన్లో ఏముంటాయి, లెటర్ బేస్డ్, లెటర్ అండ్ నెంబర్ బేస్డ్, మీనింగ్ బేస్డ్, జనరల్ నాలెడ్జ్ బేస్డ్, ఇమేజ్ బేస్డ్ అండ్ నెంబర్ బేస్డ్. సో ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెర్బల్ రీజనింగ్. సో మనకి వెర్బల్ రీజనింగ్ నుంచి 3 to 5 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అయితే 3 క్వశ్చన్సే ఇస్తాడు. సో దీంట్లో మనకి ఏముంటాయి, ప్రకటనలు మరియు నిర్ధారణలు, కంక్లూజన్స్, వాటి గురించి ఇస్తూ ఉంటాడు. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి, వీటి గురించి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రకటనలు మరియు నిర్ధారణలు,
ప్రకటనలు మరియు ఊహలు, ప్రకటనలు మరియు అంచనాలు. సో వీటి గురించి క్వశ్చన్స్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. సో మనకి 3 క్వశ్చన్స్ అయితే పక్కగా వస్తాయి. కొన్ని షిఫ్ట్లో 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వెర్బల్ రీజనింగ్ అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొద్దిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది. గ్రూప్ డి, రైల్వే గ్రూప్ డికి రీజనింగ్ నుంచి మీకు 30 మార్క్స్ రావాలంటే, 30కి 30 మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ సిలబస్ మొత్తం మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.